హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే కనుక ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో పాటుగా ఉన్న ద్రోణి ప్రభావంతో అయితే కనుక రాష్ట్రంలో ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా సముద్రం అలజడిగా ఉంటుందని, అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై అల్పపీడనం అయితే కొనసాగుతోంది. ఇది బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో అయితే కనుక ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బలమైన ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒక 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వానలు అయితే పడుతున్నాయి. ఇక చాలా రోజుల విరామం తర్వాత అయితే కనుక వరుణుడి పలకరింపుతో ప్రజలు హర్షం అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా అయితే కనుక పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు మేఘావృతమైన వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.